ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. మేషరాశివారికి ఈ 4 రోజులలో ఓ స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక సంకేతం. ఈ క్షణం ఈ సమయం మీ జీవితంలో ముందే రాసిపెట్టబడింది. మేషరాశివారికి ఇప్పటివరకు జరిగిన కష్టాలు, అన్యాయాలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇవన్నీ దేవుడికి తెలుసు. మీరు బయట నవ్వారు, కాని లోపల ఎంతగా కృంగిపోయారో మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది? ఎందుకు ప్రతిసారి నాకే పరీక్షలు అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక రాబోయే 4 రోజుల్లో మేషరాశివారి జీవితంలో ఒక నిజం బయటపడబోతోంది. ఆ నిజం మీకు షాక్ ఇవ్వొచ్చు, కన్నీళ్లు తెప్పించొచ్చు, కాని అదే నిజం మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు, అది నేను ఇప్పుడే మీకు చెప్పను. ఎందుకంటే ఆమె గురించి తెలుసుకునే ముందు మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ జాతకం కాదు. ఇది భయపెట్టే కథ కాదు. ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఇక్కడ చెప్పే ప్రతి మాట 100% నిజం. 100% మేషరాశివారి జీవితానికే సంబంధించినది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చుని మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని ఒంటరిగా వినండి. మధ్యలో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. మీ తలరాత మారబోతున్న సమయంలో ఈ వీడియో మీ కళ్ల ముందు రావడం దేవుడు పంపిన సంకేతం. ఇప్పుడు నిజం మొదలవుతోంది. మేషరాశివారి గత కర్మబంధం. ఎందుకు ఇంత బాధ? మేషరాశివారు పుట్టుకతోనే ధైర్యవంతులు. ఏ పనైనా ముందుకు వెళ్లి చేయగల శక్తి మీలో ఉంటుంది. కాని గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది. నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణం ఈ జన్మలో కాదు, మీ గత జన్మ కర్మబంధం. మేషరాశివారి జాతకంలో కర్మస్థానం చాలా బలంగా ఉంటుంది. మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు. కాని అదే సమయంలో ఎవరో ఒకరి మనస్సును తెలియకుండానే గాయపరిచి ఉండవచ్చు. ఆ కర్మ ఫలితం వల్లే ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసిన దూరం, నిజాయితీగా ఉన్న మోసం ఇవన్నీ ఎదుర్కొన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ ఒకటే పాయింట్ కనిపిస్తుంది. కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో అడ్డుపడతారు, నమ్ముతారు, అదే వ్యక్తి బాధిస్తాడు. మౌనంగా ఉంటారు, అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మేషరాశివారి కర్మ పరీక్ష. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైన విజయం దక్కాలి అని గ్రహాలు నిర్ణయించాయి. ఉగాది తరువాత మేషరాశికి విధి మలుపు నెల. ఉగాది తరువాత మేషరాశివారి జీవితంలో సాధారణ నెల కాదు. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుంచి శని బయటకు కదులుతోంది. దీని అర్థం ఏమిటంటే, ఇప్పటివరకు మీరు అనుభవించిన ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఈ 4 రోజులలో నుంచి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ ప్రశ్నలకు మీకు లోపల నుంచే సమాధానం వినిపిస్తుంది. ఇది దైవజ్ఞానం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మీ ఆత్మ మాట వినే సమయం వచ్చింది. ఈ 4 రోజులలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం ముందున్న దారి, ముందు కనిపించని విధంగా వెలుగులోకి వస్తుంది. ఈ రోజున మీరు బాధలు కాదు, నిజాన్ని ఎంచుకుంటారు. అది మొదట బాధ కలిగించవచ్చు, కాని అదే మీకు విముక్తి ఇస్తుంది. రాబోయే 4 రోజుల్లో మొదలయ్యే అంతర్గత మార్పు ఇది. బయట కనిపించే మార్పు కాదు, ఇది లోపల జరిగే మార్పు. రాబోయే 4 రోజుల్లో మేషరాశివారి మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది. ఇంతకంటే ఇక నేను భరించలేను. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే బీజం. ఇప్పటివరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనులుగా భావించారు. ఇక ఉగాది తర్వాత మీ సహనం తగ్గదు, మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా వస్తుంది, కాని ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరమవుతారు, కొంతమంది నిజ స్వరూపం చూపిస్తారు. అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడిచ్చిన రక్షణ. ఈ 4 రోజుల కాలం మీ ఆత్మకు పరీక్ష. మీరు వెనక్కి తగ్గితే మళ్లీ అదే చక్రం, మీరు ముందుకు వెళితే కొత్త జీవితం. అలాగే ఉగాది తర్వాత ఒక స్త్రీ వల్ల మారబోయే మేషరాశి విధి. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో మీరు ఊహించినట్టు ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు, కాని ఆమె మాట మీ మనస్సులో నాటుకుపోతుంది. మేషరాశివారి జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యముంటుంది. అది తల్లి కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ అయి ఉండవచ్చు. ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందు పెడుతుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం. ఆమె మాటల్లో కోపముండదు, కాని సత్యముంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కాని ఆ ఏడుపు బలహీనత కాదు, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపే ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కాని ఆమె ఇచ్చిన సందేశం మీతో ఎప్పటికీ ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకు? గ్రహాల కదలికల ప్రకారం చూస్తే ఈ కాలంలో మేషరాశివారి జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటే మనస్సు,
భావాలు, అంతర్గత సత్యం. ఆ స్త్రీ మీ మనస్కు అద్దంలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ ఆమె మాటలు బయటకు తీస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి. దేవుడు నేరుగా మాట్లాడడు, మనుషుల ద్వారా సంకేతాలు పంపుతాడు. ఆ స్త్రీ దేవుడి సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మళ్లీ అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా కాదు, ఇది మేషరాశివారి కర్మచక్రం ముగిసే సూచన. ప్రేమలో ఉన్న మేషరాశివారికి నిజం బయటపడే సమయం. మేషరాశివారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు ఉండవు, మోసం ఊహ కూడా చేయరు. కాని ఇదే మీ బలహీనతగా మారింది. ఇప్పటివరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా, లేదా మీ మంచితనాన్ని వాడుకున్నారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీకు ఉగాది తర్వాత ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీరు ఊహించనిది. ఒక మాట, లేదా ఒక చర్య, లేదా ఒక రహస్యం అనుకోకుండా బయటపడుతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం మేషరాశివారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్టే. ఈ నిజం మీకు బాధ కలిగించినా దేవుడు మీకు చేసిన ఉపకారం. ఎందుకంటే తప్పుడు ప్రేమలో ఇంకా కాలం వృధా కాకుండా మీరు బయటపడతారు. కొంతమంది మేషరాశివారికి ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగుస్తుంది. మరి కొంతమందికి ప్రేమ మరింత బలపడుతుంది. ఎందుకంటే నిజమీద నిలబడిన ప్రేమే నిలబడుతుంది. వివాహ జీవితం. నిశ్శబ్దంగా పేరుకుపోయిన భారాలు. మేషరాశివారి వివాహ జీవితం బయటకు బాగానే కనిపిస్తుంది. కాని లోపల చెప్పని మాటలు, అనవసరమైన అర్థాలు, అనుమానాలు క్రమంగా పేరుకుపోయాయి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తి వినలేదు, వినిపించాలనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారు. ఇలా నిశ్శబ్దంగా సంవత్సరాలు గడిచాయి. ఈ 4 రోజులలో ఈ నిశ్శబ్దం పగిలే సమయం. ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారుతుంది. మొదట కోపం, తర్వాత కన్నీళ్లు, తర్వాత నిజాలు. ఈ నిజాలు విడిపోవడానికి కాదు, ఇది శుభసూచకం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు సమస్యను దాచారు, ఇప్పుడు పరిష్కరించే అవకాశం వచ్చింది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో గర్వం ముందుకు వస్తే సంబంధం దెబ్బతింటుంది. అర్థం చేసుకునే మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం మునుపటి కంటే బలంగా మారుతుంది. వినకపోతే అవసరమైన వ్యక్తులు కూడా దూరమవుతారు. ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి. దేవుడు పంపే సంకేతాలు. మేషరాశివారు గమనించాల్సిన సూచనలు. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడడు, సంకేతాల ద్వారా సూచిస్తాడు. మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో సంకేతాలు ఎక్కువగా వస్తాయి. అదే సమయానికి ఒకే మాట వినిపించడం, ఒకే పేరు పదేపదే ఎదురవడం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు గుర్తు రావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు దారి చూపే సూచన. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు అవకాశం కోల్పోతారు. గమనిస్తే మీకు దారి స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా హనుమాన్ పేరు లేదా రామనామం మీ చెవిన పడితే ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. ఈ సంకేతాలు మీ భయాన్ని తొలగించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు పంపుతున్న సందేశాలు. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. చేయాల్సిన పనులు. మేషరాశివారి జీవితాన్ని మార్చే సాధన, అలాగే శక్తివంతమైన చర్యలు. మేషరాశివారికి ఈ కాలంలో చేయాల్సిన పనులు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కాని వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటుంది. మొదటిగా, మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన చేయకముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం మీ మనస్సులో ఉన్న గందరగోళాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, మీ మనస్కు నిజాయితీగా ఉండటం. మీకు నచ్చని విషయం నచ్చినట్టే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాన్ని దాచకండి. ఈ కాలంలో మేషరాశివారు ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది జీవితాంతం నిలబడుతుంది. అది పుస్తకం చదవడం కావచ్చు, నడక చేయడం కావచ్చు, లేదా ఒక లక్ష్యంపైన దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే ఒక్క మాట ఒక సంబంధాన్ని కాపాడవచ్చు, లేదా పూర్తిగా తెంచివేయవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం ఈ కాలంలో మేషరాశివారికి అత్యంత అవసరం. చేయకూడని పనులు. చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారే కాలం. ఈ కాలంలో మేషరాశివారు కొన్ని పనులు చేయకపోవడమే మంచి నిర్ణయం. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు. మీ కోపం మీ శక్తి కాదు, అది మీ బలహీనత. ఈ కాలంలో కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ. ఇంకొక విషయం, అతివిశ్వాసం. మీరు మంచివాళ్లని, అందరూ మంచివాళ్లే అనుకోవద్దు. ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే లోపల అర్థం చేసుకోండి. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం, లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది శాశ్వతంగా కాదు, కేవలం ఈ కాలానికి మాత్రమే. ఇంకా, మీ గతాన్ని పదేపదే తలచుకోవడం మీ మనస్సును బలహీనపరుస్తుంది. గతం నుంచి నేర్చుకోండి, కాని అందులో జీవించకండి. ఈ తప్పులను మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా దూరమవుతాయి. మేషరాశికి ఈ కాలంలో అవసరమైన ఆధ్యాత్మిక సమతుల్యం. మేషరాశివారి జీవితంలో ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. బయట పెద్దగా కనిపించదు, కాని లోపల మాత్రం మనసును కదిలిస్తుంది. ఈ సమయంలో మీరు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. సరళమైన ఆచరణే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మంగళవారం మీకు వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ధ్యానం కాదు, ఇది మనస్కిచ్చే విశ్రాంతి. ఈ కాలంలో ఎరుపురంగు మీకు శక్తిని ఇస్తుంది. మీరు ఎరుపురంగు వస్త్రం ధరించడం,
లేదా ఎరుపు పువ్వును దేవుడికి సమర్పించడం మనోబలాన్ని పెంచుతుంది. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది శతాబ్దాల అనుభవం. ఈ విధంగా మీరు మీ మనసును స్థిరంగా ఉంచుకోగలిగితే గ్రహాల ఒత్తిడి స్వయంగా తగ్గుతుంది. ఈ 4 రోజులలో మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతిలో విజయం స్పష్టంగా కనిపించే వరకు, ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి, మీ లక్ష్యాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. ఏ పనికి అయితే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయి అది బలంగా నిలబడిన తర్వాతే ప్రపంచానికి ప్రకటించాలి. లేకపోతే పదే అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇక చివరి, అత్యంత ముఖ్యమైన విషయం, ఏ రోజు అయితే మీరు మీ ప్రణాళికలను, మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవాలని నేర్చుకుంటారో ఆ రోజు నుండి మీ శత్రువులు చేతకానివారిగా, నిస్సహాయులుగా మారిపోతారు. మీరు ఏమి చేయబోతున్నారో, మీ తదుపరి అడుగు ఏమిటో వారికి అస్సలు అర్థం కాదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా వారు మీ వెంట్రుకను కూడా తాకలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతునిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెపలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదండి, అది మీ కులదేవత. అవునండి, మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ఇక ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి సమయం ప్రారంభం కాబోతోందని చెప్పడానికే. మీరు ఒక ఉదయించే సూర్యుడిలా ప్రకాశవంతంగా వెలగబోతున్నారు. ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లు, నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లు, భగవంతుడు మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేసింది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని మీరు తప్పకుండా నమ్మాలి. ఇక రాబోయే రోజుల్లో మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి బాధపడవలసిన అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాబోయే 4 రోజుల్లో మీకు అటు వ్యాపారపరంగా, ఇటు వృత్తిపరంగా, కుటుంబ జీవితంలో, ప్రయాణాల విషయంలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్ప శుభవార్తలు వింటారు. ఒక అద్భుతమైన, ప్రశాంతమైన మానసిక స్థితిని మీరు పొందుతారు. ఇక ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో, ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులలో మీ కుటుంబ జీవితంలో ఇప్పటివరకు ఉన్న కలహాలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా విడిపోతాయి. ఇంట్లో ఎంతో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో అపారమైన విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ సలహాలను పాటించడానికి ఇష్టపడతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబానికి మేలు జరగడం చూసి అందరూ మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. ముఖ్యంగా తండ్రితో లేదా తండ్రిలాంటి పెద్దవారితో ఉన్న సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. వారి అనుభవం, వారి అమూల్యమైన సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీ జీవితంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. వారి ఆరోగ్యం కూడా కుదుటపడి మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. వారి ఆశీర్వాదాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న వివాహం, సంతానం, గృహప్రవేశం వంటి వేడుకలతో మీ ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడుతుంది. ఈ శుభకార్యాల వల్ల సమాజంలో మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ కుటుంబం వైపు అందరూ గౌరవంగా చూసే రోజులు ఇవి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని కొత్త జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. ఎప్పటినుంచో కలుద్దామనుకుంటున్న పాత స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారుతుంది. ఇక సంతానం విషయంలో మీరు ఖచ్చితంగా ఒక తీయని శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దంపతుల ఇంట త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. వైద్యులు కూడా అసాధ్యం అన్నచోట దైవానుగ్రహంతో అద్భుతం జరగబోతోంది. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతున్న ఆనందంలో మీరు, మీ కుటుంబ సభ్యులు తడిసి ముద్దవుతారు. ఈ వార్త మీ జీవితంలోకి కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికి, వారి పిల్లల ఎదుగుదల చూసి గర్వపడతారు. చదువులో, ఆటపాటల్లో, ఇతర కళల్లో వారు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. వారి విజయాలు సమాజంలో మీకు గొప్ప గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. మీ పెంపకాన్ని అందరూ మెచ్చుకుంటారు. మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా మారుతుంది. వారు తమ మనసులోని మాటలను, సమస్యలను, భయాలను మీతో స్వేచ్ఛగా పంచుకుంటారు. వారి భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. వారి బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేస్తారు. ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. సరైన వైద్యుడు, సరైన మందులు మీకు దొరికి మీ ఆరోగ్యం వేగంగా కుదుటపడుతుంది. అనారోగ్యమీద పెట్టిన ఖర్చు ఇకపై ఆగిపోతుంది. మీలో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు మీ దరిచేరువు. రాత్రిళ్లు ఎటువంటి పీడకలలు లేకుండా ప్రశాంతమైన నిద్రతో, ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో, నూతనోత్తేజంతో మేల్కొంటారు. ప్రతిరోజును ఒక కొత్త ఆశతో ప్రారంభిస్తారు.
మీలో జీవశక్తి పెరిగి శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. బద్ధకం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి మంచి అలవాట్లపై మీ మనసు మళ్లుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్యమంతులుగా చేస్తుంది. మీ ముఖంలో కొత్త తేజస్సు వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన సువర్ణమైన కాలం అని చెప్పాలి. మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఆసనమైంది. మీపై అధికారులు మీ పనితీరును గమనించి మీపై నమ్మకంతో కొత్త కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు. ఇది మీ కెరీర్లో ఒక పెద్ద ముందడుగు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇప్పుడు మిమ్మల్ని వరిస్తాయి. మీ జీతం ఊహించని విధంగా పెరిగి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మీ పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. మీ మాటకు తిరుగుండదు. సహోద్యోగులు మీకు స్నేహహస్తం అందించి అన్ని విధాలా సహకరిస్తారు. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీతో స్నేహంగా మెలుగుతారు. కార్యాలయంలో రాజకీయాలు, కుట్రల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. మీ మాటకు, మీ సలహాకు ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. మీటింగ్స్లో మీ ఐడియాలకు ఆమోదం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు, అనుభవానికి తగిన గొప్ప అవకాశం లభిస్తుంది. పెద్ద కంపెనీల నుండి మీకు ఆఫర్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాలలో పనిచేసే సువర్ణావకాశం కూడా దక్కుతుంది. ఇది మీ జీవితాన్నే మార్చివేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి లాభాల పంట పండబోతోంది. ఇప్పటివరకు మందకొడిగా నష్టాలతో సాగిన వ్యాపారం ఇప్పుడు రాకెట్ వేగంతో పరుగులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వ అధికారులతో, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలతో మీ వ్యాపారానికి సంబంధించిన పనులు, లైసెన్సులు, పర్మిట్లు సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. మీరు మీ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న అపార్థాలు తొలగిపోయి లాభాలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ పోటీదారులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. డబ్బుకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయం గణనీయంగా పెరిగి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ధనం మీ చేతికి అందుతుంది. జీతం, వ్యాపారం, అద్దెలు, పాత పెట్టుబడులు ఇలా పలు మార్గాల నుండి డబ్బు ప్రవాహంలా వస్తుంది. పాత అప్పులన్నీ తీరిపోయి మానసికంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. భూమి, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. లాటరీ లేదా వారసత్వంగా కూడా ధనం మిమ్మల్ని వరించవచ్చు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరిగి ఆర్థికంగా బలమైన, స్థిరమైన స్థితికి చేరుకుంటారు. భవిష్యత్తు గురించి ఎటువంటి ఆర్థిక చింత లేకుండా జీవిస్తారు. వివాహ జీవితంలో అన్యోన్యత, ప్రేమ వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధించడం మీకు మరింత ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరు కలిసి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఏకాంతంగా సమయం గడుపుతారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇచ్చుకుంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. మీ దాంపత్య బంధం మరింత దృఢపడి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ ఇంట్లో ప్రేమ, ఆనందం వెల్లివిరుస్తాయి. ఇక విద్యార్థులకు ఇది ఒక వరంలాంటి సమయం. చదువుపై ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో అత్యుత్తమ మార్కులతో, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వీసా సమస్యలు తొలగిపోతాయి. మంచి యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. గురువుల ఆశీస్సులు, ప్రోత్సాహమీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి స్కాలర్షిప్లు, అవార్డులు పొందుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్లే. మీ తల్లిదండ్రులు మీ విజయాన్ని చూసి గర్వపడతారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఇది చాలా సానుకూలమైన కాలం. మీ ప్రేమలో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. మీ బంధం తర్వాతి దశకు, అంటే వివాహం వైపు అడుగులు వేస్తుంది. మీ ప్రేమను ధైర్యంగా ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరిద్దరూ ఒకరికొకరు మానసికంగా అండగా నిలుచుకుంటారు. భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైన, అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఉంటే గనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన,
అత్యంత శక్తివంతమైన చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కాని, నవగ్రహ ఆలయానికి కాని వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కుదిరితే రోజూ లేదా కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన ఆవుపాలతో, చెరుకు రసంతో, బిల్వపత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శని, రాహు, కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు ఒక కవచంలా అందిస్తుంది. మిమ్మల్ని అన్ని రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. మీ ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజూ ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ప్రతికూల శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. మీలో రెట్టింపైన ఉత్సాహం కలుగుతుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజూ జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాలతో పూజించడం వలన కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు, మీ సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం, పేద విద్యార్థుల చదువుకు సహాయపడడం, అన్నార్థులకు అన్నదానం చేయడం, పక్షులకు, జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి. దయ, కరుణ, ప్రేమ, క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. మేషరాశివారికి నేను ఇప్పుడు ఒకటే చెబుతానండి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపదలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. ఇక చివరిగా మరొక మాట. జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని ఒక కర్మఫలదాతగా, న్యాయ దేవతగా మనం పిలుస్తాం. ఆయన వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం. ఇక ఉగాది తర్వాత మేషరాశివారి జీవితం ఇక ముందులా ఉండబోదు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. ఎందుకంటే ముందు వచ్చే మార్పు బలహీనులకు కాదు, నిజాన్ని అంగీకరించేవారికి. ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మారతాయి, మీ దారి మారుతుంది. ఈ వీడియో మీకు ఏ చిన్న స్పర్శ అయినా కలిగిచి ఉంటే అది అదృష్టకం కాదు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ మనసులో పడితే దేవుడు మీకు ఇంకొక అవకాశం ఇచ్చినట్టే. ఆ అవకాశాన్ని వదులుకోకండి. నేను చెప్పేది జాతకం కాదు, ఇది మీ జీవితానికి మార్గదర్శనం. మీ తలరాత మారే సమయం ఇప్పుడే మొదలైంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.